తెలుగు రేఖ వీవర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరి ముందుకి నేను బ్రాహ్మణ్స్ అమ్మాయిలను అయితే తీసుకొచ్చేసాను. ఇందులో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు, చేద్దాం అనుకునే అమ్మాయిలు కూడా ఉన్నారండి. మరి ఎవరైనా బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచి అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి అయితే వచ్చేసేయండి. మరి ఈ వీడియోలో మీకు చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆఫీస్కి వచ్చి కలవండి. మరి ఆ వివరాలు ఏంటి అనేది మన శీర్ష మేడం గారి మాటల్లోనే మనం విందాం. చెప్పండి మేడం. బ్రాహ్మణ్స్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచి అమ్మాయిలను తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 11/10/1994. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటారండి. ఈ అమ్మాయి బీటెక్ చేశారు. ఈ అమ్మాయి ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నారు. సంవత్సరానికి 5 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి మాదాపూర్ లో ఉంటారండి, హైదరాబాద్ లో. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి ఈ అమ్మాయికైతే చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. అది ఏంటి అనంటే అబ్బాయి ఖచ్చితంగా హైదరాబాద్‌లో ఓన్ హౌస్ ఉండాలి. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా అబ్బాయి అయితే మంచి గుడ్ లుకింగ్ ఉండి, హై ప్యాకేజీ ఉండే అబ్బాయినైతే కావాలి అని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి క్వాలిటీస్ ఉండి, ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా బ్రాహ్మణ్స్ క్యాస్ట్‌లో నుంచి మరొక అమ్మాయినైతే తీసుకొచ్చేసాము. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి. బ్రాహ్మణ్స్ క్యాస్ట్ నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/6/1992. ఈ అమ్మాయి హైట్ 5'4" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంబీఏ చేశారు. ఈ అమ్మాయి మార్కెటింగ్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి సంవత్సరానికి 8 లక్షల వరకు సంపాదిస్తున్నారండి. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి మహబూబ్ నగర్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళకి ఓన్లీ తెలంగాణ ప్రొఫైల్ మాత్రమే కావాలి అనండి. ఎందుకంటే తెలంగాణ అబ్బాయిలు మాత్రమే కావాలనుకుంటున్నారు. వీళ్ళ నేటివ్ వచ్చేసి మహబూబ్ నగర్ కాబట్టి వీళ్ళు హైదరాబాద్ ఉప్పల్లోనే ఉంటున్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే హైదరాబాద్‌లో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు. లేదు అనుకుంటే కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ అటు సైడ్ అబ్బాయి అయినా పర్వాలేదండి. అబ్బాయి చూడడానికి బాగుండి, మంచిగా గుడ్ లుకింగ్ ఉండే అబ్బాయి కోసం అయితే చూస్తున్నారు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అబ్బాయి కోసం. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా బ్రాహ్మణ్స్ క్యాస్ట్‌లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాము. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది మన శిర్ష మేడం గారి మాటల్లోనే విందాం. ఓకే అండి. నేను బ్రాహ్మణ్స్ క్యాస్ట్ నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/6/1990. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంటెక్ చేశారు. ఈ అమ్మాయి ప్రొడక్ట్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి నెలకు వచ్చేసి ₹1,00,000 వరకు సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే బ్రాహ్మణ్స్ క్యాస్ట్‌లో అయినా పర్వాలేదు. లేదు అనుకుంటే ఓసీ, బీసీ అయినా పర్వాలేదండి. అబ్బాయి చూడ్డానికి బాగుండి, మంచి గుడ్ లుకింగ్ ఉండి, సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ కొంచెం ప్యాకేజ్ ఉండి హైదరాబాద్‌లో ఓన్ హౌస్ ఉన్న అబ్బాయి కోసం అయితే చూస్తున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మేము మరొక అమ్మాయినైతే తీసుకొచ్చేసాము బ్రాహ్మణ్స్ క్యాస్ట్‌లో నుంచి. మరి ఆ అమ్మాయి బయోడేటా ఏంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఓకే అండి. నేను బ్రాహ్మణ్స్ క్యాస్ట్ నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/5/1990. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 26/5/1985. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటారండి. ఈ అమ్మాయి బీఎస్సీ చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి భీమవరంలో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. ఈ అమ్మాయి వాళ్ళైతే ప్రైవేట్ జాబ్ చేస్తుందండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే లేట్ మ్యాచ్ కాబట్టి అబ్బాయి కూడా లేట్ మ్యాచ్ అబ్బాయినే కావాలి అని కోరుకుంటున్నారు. లేదు అనుకుంటే లేట్ మ్యాచ్ కాబట్టి సెకండ్ మ్యాచ్ లో అయినా కూడా పిల్లలు లేకుండా ఉన్న అబ్బాయి కోసం అయితే చూస్తున్నారండి. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరొక అమ్మాయిని అయితే తీసుకొచ్చేసాము. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి. బ్రాహ్మణ్స్ క్యాస్ట్ నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 9/6/1988. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటారండి. ఈ అమ్మాయి బీకామ్ చేశారు. ఈ అమ్మాయి అకౌంటెంట్ గా జాబ్ చేస్తుందండి. ఈ అమ్మాయి నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి తణుకులో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు తణుకులోనే ఉంటున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే ఆంధ్ర సైడ్ సంబంధాలు మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాము. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి. బ్రాహ్మణ్స్ క్యాస్ట్ నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/8/1999. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంఎస్సీ చేశారు. ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సంవత్సరానికి 7 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి గుడివాడలో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు బ్రాహ్మణ్స్ లోనే చూస్తున్నారండి. అది ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు, అబ్బాయి ఏ అబ్బాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదండి. చూడడానికి బాగుండే అబ్బాయి అయితే కావాలి అని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కూడా కొట్టండి.